తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. 2024 ఎన్నికలే టార్గెట్గా నారా లోకేష్ శంఖారావం యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఉన్నారు. భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, రేపటి కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మొత్తంగా ఎంతమంది వస్తారు, ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి నారా లోకేష్ ఏదైతే పాదయాత్ర చేపట్టిన చోట నుంచి ఇవి మళ్ళీ టేకప్ చేసిన పరిస్థితి, దీని షెడ్యూల్ ఏంటి, కార్యాచరణ ఏంటి? ఇది యాక్చువల్గా పాదయాత్ర లాగానో లేకపోతే బహిరంగ సభ లాగానో కాకుండా కేవలం క్యాడర్తోని ఇప్పుడు కొత్తగా మా పార్టీ వేసుకున్నటువంటి ఏదైతే క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ ఉన్నారో, అలాగే కుటుంబ సారథులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళందరితోని మాట్లాడాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మరి లోకేష్ గారు మొట్టమొదటిసారి నియోజకవర్గం వస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది రావడానికి దాదాపు 15,000 మంది వచ్చేలాగా అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. లోకేష్ గారి ఉద్దేశం మెయిన్ పార్టీ క్యాడరు ఏవైతే కుటుంబ సారథులు క్లస్టర్ ఇన్ఛార్జెస్ వాళ్ళతో మాట్లాడాలని. కానీ మరి లోకేష్ గారు వస్తున్నారు అనేటప్పుడు ఆ ఉత్సాహం ప్రజల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువ మంది దాదాపు 10,000-15,000 మంది వచ్చేలాగా అవకాశం ఉందని భావిస్తున్నాం. ఉత్తరాంధ్ర వరకే ఉంటుందా షెడ్యూల్, తర్వాత పొడిగించే అవకాశం ఉందా? మీరేమైనా ముందుగా అనుకున్నారా స్టేట్ క్యాడర్? అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే 15 రోజుల్లో దాదాపు 45 నియోజకవర్గాలు తిరగాలి అనే ఉద్దేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి సమాచారం అయితే మాకు ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి సక్సెస్ రేట్ బట్టి ఇంకా మిగిలిన అన్ని ఏరియాస్ కూడా ఆయన టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు యువగలం అనేది ఒక హ్యూజ్ సక్సెస్. సో హ్యూజ్ సక్సెస్ అయింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా లోకేష్ గారు ఒకసారి మా నియోజకవర్గంకి వస్తే బాగుండు అని 10 సార్లు అడిగినప్పుడు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆయన టచ్ అయినటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం ఈ శంఖారావం ద్వారా టచ్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. బెందాలం అశోక్ 2014 శాసనసభను చూశారు, 2019 శాసనసభను చూశారు. రెండింటి మధ్య తేడా ఏంటంటే ఏమని చెప్తారు? ఈరోజు మీరు చూస్తే 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సభా కార్యక్రమాలు సజావుగా సాగడానికి అవకాశం ఇవ్వకపోయినా, ఆ రోజు ఏదైతే డిస్కషన్ అనేది ఉంటుందో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఒక డిస్కషన్ అనేది జరిగే అవకాశం ఎప్పుడు కూడా ఉండేది. 2019 నుంచి 2024 వరకు అది ఒక భజన కార్యక్రమం తప్ప ఏ రోజు అది శాసనసభలాగా జరిగినటువంటి సందర్భం ఒక్కసారి కూడా లేదు. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు సభలో అడుగు పెట్టను అని శపథం తీసుకునే పరిస్థితి వరకు తీసుకుని వచ్చారు. వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ చేస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి భజన చేయటానికి ఎవరు ఎక్కువ బూతులు తిడితే, ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్లయితే ఈ మాట మీడియా ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితి లేకపోయినా ఇది అందరూ చూసినటువంటి వ్యవహారం కాబట్టి చెప్తున్నాను. లుచ్చా అన్న మాట చాలా కంఫర్టబుల్గా ఏమాత్రం బెనుకు లేకుండా వాడినటువంటి అసెంబ్లీ 2019 నుంచి 2024 వరకు. అసలు అబద్ధం అన్న మాటే ఆడడానికి అవకాశం లేనటువంటి గత పెద్దలు సూచించినటువంటి శాసనసభలో ఈరోజు ఇటువంటి భాష ప్రయోగం అనేది చాలా చండాలంగా ఉంటుంది. అటువంటి అసెంబ్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి భజన చేయటం, చంద్రబాబు నాయుడు గారిని దూషించడం కోసం తప్ప ఈ అసెంబ్లీ దేనికి పనికిరాలేదు. ఏది ఏమైనా 5 years హ్యావ్ గాన్. వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేశారు. రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం. మళ్ళీ ఆ శాసనసభ నియమావళి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తాం. ఎందుకంటే ఈ 5 years అయితే ఒక్కరోజు కూడా ఒక ప్రాజెక్టు మీద మాట్లాడిన సందర్భం కానీ, లేకపోతే జనాలకు చేస్తున్నటువంటి మంచి గురించి చెప్పినటువంటిది లేదు. సొంత భజన ఏమంటే మేము సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అని చెప్పడం కోసం వాడుకున్నటువంటి సభ తప్ప ఇందువల్ల ప్రజలకు ఒక్క రూపాయి ఉపయోగం కూడా లేదు. అందుకే ఆఖరి రోజు కూడా జీవోలన్నీ కూడా మేము కాల్ చేస్తూ బయటకు వచ్చేసాం. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ లేదు. అసెంబ్లీలోకి సాక్షి పేపర్ తప్ప రెండో వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉండదు. బయట వ్యక్తులు ఎవరు లోపలికి వచ్చే పరిస్థితి అంటే అసెంబ్లీ ఛాంబర్స్లో కూడా ఎవరు కూడా మాకు ఈ కష్టం ఉందనో లేకపోతే సెక్రటేరియట్కి వచ్చి మాకు ఈ పని కావాలో అని చెప్పినటువంటి సందర్భం లేదు. మీరేట్ సార్ చేశారు ఏదో హడావిడి, ఏదో సినిమా రోజు మీరు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ 9 గంటల 9 నిమిషాలు టైం చూపిస్తే ఏదో ప్రత్యేక సందర్భం గురించి అంటే జనరల్గా అసెంబ్లీ ప్రొసీజర్స్లో ముందు రోజు స్కెడ్యూల్ ఇస్తారు. స్కెడ్యూల్ ఇచ్చినప్పుడు 9 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది అని అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ 9 గంటలకు సభ స్టార్ట్ అవ్వాల్సిందే. మన దురదృష్టం ఏంటంటే బడ్జెట్ ప్రసంగం చేసినప్పుడు గవర్నర్ గారు 9 గంటలకు రావాల్సిందే. ఆయనకి ఏం వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఉన్నా సరే మనకు స్కెడ్యూల్ ఇస్తే ఆ టైంకి రావాలి. లాస్ట్ ఇయర్ 15 minutes లేట్ అయింది గవర్నర్ గారు. యాక్చువల్గా ఆ రోజు జరిగినటువంటి సందర్భం మాకున్న ఇన్ఫర్మేషన్ గవర్నర్ గారి కన్నా సీఎం గారు 10 నిమిషాలు లేటుగా వచ్చారు. అందుకని ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఏమంటే ఏదో వాష్రూమ్కి వెళ్ళారు పెద్ద ఆయన, ఓకే. మొన్నటిసారి మళ్ళీ 15 నిమిషాలు లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని అంటే సమాధానం చెప్పే పరిస్థితిలో అధికార పార్టీ లేదు. తర్వాత రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు దాదాపు 30 మందో 40 మందో ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో హాజరై ఉన్నారు. లాస్ట్ రోజు అయితే మరీ ఘోరంగా కోరం కూడా లేదు. కారణం ఏంటి సార్? ఎక్కడికి వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు అందరూ? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మేబీ ఏదో సినిమా రిలీజ్ అయింది కదండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సినిమా. మేబీ ఆ సినిమాకి వెళ్ళారో ఏమో మాకైతే తెలియదు. ఎందుకంటే అసెంబ్లీని గౌరవించే సాంప్రదాయం వాళ్ళు లేదండి. ఇప్పుడు అక్కడ సినిమాకి వెళ్ళారా లేకపోతే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి కారణాలు పక్కన పెడితే, అసెంబ్లీ ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 151 మంది ఉన్నటువంటి అసెంబ్లీలో కేవలం 40 మంది మాత్రమే ప్రజెంట్ అయి ఉన్నారు. లాస్ట్ రోజు అయితే మరీ దారుణంగా 9:15 వరకు కోరం కాలేదు. కోరం కాకపోవడం అనేది నాకు తెలిసి ఈ అసెంబ్లీ చరిత్రలో, అంటే అసెంబ్లీ పుట్టినప్పటి నుంచి, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కోరం లేనటువంటి అసెంబ్లీలు అయితే ఎవరు చూసుండరు. మరి దౌర్భాగ్యం ఈ అధికార పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి అన్ని రకాలు చూడాల్సినటువంటి దరిద్రాలన్నీ చూసాం. సో కోరం లేకపోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఆయన తాలూకు వాయిస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ హడావిడి నిర్ణయాల నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని కూడా వైసీపీ అధినాయకత్వ డైరెక్షన్ మేరకు కాస్త తొందరపడ్డారు. ఎమ్మెల్యే రాజీనామాలను కూడా ముందంతా డ్రాగాన్ చేసి లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ చేశారు. రేపు భవిష్యత్ రాజ్యసభ ఎన్నికల్లో ఇది ప్రభావం చూపుతుందా? ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్ అదే కదండి. గంటా శ్రీనివాస్ గారు ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన రాజీనామా లేక. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అనే ఒక మాట ఇచ్చినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా, స్థానిక శాసనసభ్యుడిగా ఆయన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఒక నేపథ్యంలో ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే 3-4 ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారనే నెపంతో, ఏదైతే అప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో సపోర్ట్ చేశారనే నెపంతో ఈరోజు వాళ్ళ మీద వేటేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే కానీ నిజమైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తూనే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి కండువా వేయకపోయినప్పటికీ కూడా నీ పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మార్చుకున్నాడు. మరి ఈ 2.5 సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకున్నటువంటి స్పీకర్ ఈరోజు ఎందుకు హఠాత్తుగా ఈ కార్యక్రమాన్ని సర్ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కేవలం ఏంటి అని అంటే రాజ్యసభలో మళ్ళీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలో ఒక వ్యక్తిని ఎలాగైతే గెలిపించుకున్నారో ఆ రకంగా ఏమైనా చేయగలరు అనే ఒక భయం. ఎందుకంటే నువ్వు 40 మంది ఎమ్మెల్యేలని మార్చావు, 40 చోట్ల వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టావు. సో ఈ 40 మంది నీకు సపోర్ట్ చేస్తారో లేదో అనేది నీకు తెలియదు. కనీసం అసెంబ్లీకి రమ్మని కూడా ఎమ్మెల్యేలకి చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఈ టైంలో ఏమైనా సరే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఒక భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే స్పీకర్ గారు చేసినటువంటి కార్యక్రమం ఇది తప్ప ఇందులో ఏ రకమైనటువంటిది లేదు. సరే, అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు చేయగలిగే పరిస్థితి ఉండొచ్చు. బట్ ఫ్యూచర్లో ఇవన్నీ మారుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఫైనల్గా బెందాలం అశోక్తో పాటు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తెదేపా శ్రేణులు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఈ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం, ప్రజలను మీ వైపు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొడాలి నాని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏంటి? 4 ఎమ్మెల్యేలు 4 వ్యక్తులు షూరిటీ ఇస్తే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలేని వ్యక్తి, పవన్ కళ్యాణ్కి షూరిటీ ఇస్తే కానీ అటు నుంచి భరోసా రాని వ్యక్తి ఎలాంటి షూరిటీ ఇస్తారు రాష్ట్రానికి అని విమర్శిస్తున్న పరిస్థితి. ఫస్ట్ థింగ్, కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఎందుకు అంటే నాకు తెలిసి రాజకీయాల్లో అంత దిగజారుడు రాజకీయ నాయకుడు నేను ఎక్కడ చూడలేదు. ఇకపోతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నట్టు ఏదో 4 షూరిటీ ఇస్తే కానీ చంద్రబాబు నాయుడు బయటికి రాలేదు అంటే అకారణంగా బలవంతంగా కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ఆయన చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు ప్రజల్లోకి విపరీతంగా వెళ్తున్నాయి. అది బ్రేక్ పడాలనే ఉద్దేశంతో మీరు ఆ రోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. సో ఒక మాట చెప్పాలి కొడాలి నాని, చంద్రబాబు నాయుడు గారు ఓకే బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి మీ నాయకుడు దేని మీద ఉన్నాడు? మీ నాయకుడు ఏంటి మంచి పువ్వా? కాదు కదా. మీ నాయకుడు ఇన్ని సంవత్సరాలుగా, ఎందుకంటే ప్రపంచంలోనే బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి అతి తక్కువ మందిలోని జగన్మోహన్ రెడ్డి ఒకడు. మరి అదే బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీలో ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతావు. నీ నాయకుడు అరెస్ట్ అయితే ఎవరెవరు వెళ్ళి జైల్లో కలిశారు? నీ నాయకుడు అరెస్ట్ అయితే ఎక్కడైనా ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి మంచోడు,
వాడికి విడిపించేయండి, అర్జెంటుగా బయటకు వచ్చేయాలని ఎవడైనా ఒక్కడైనా ధర్నా చేశాడండి? ఈరోజు 130 దేశాల్లో చంద్రబాబు నాయుడు గురించి ధర్నా చేశారు అంటే జస్ట్ సీ ది డిఫరెన్స్. సో ఏదో కొడాలి నాని కామెంట్ చేశాడు కాబట్టి ఏదో అయిపోతుంది. నెక్స్ట్ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అన్నప్పుడు ఈ 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ 8 నెలల్లో ఒక్కటంటే ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సభలు మీరు చూస్తే నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నాను అని చెప్పినటువంటి సందర్భం లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి మాట్లాడటం, లాస్ట్లో పేదోడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పడం తప్ప ఏ రోజైనా నువ్వు రాష్ట్రానికి ఇది చేశానని చెప్పావా? సరే, ఒక్క ఉదాహరణ మనం తీసుకుందాం. మన జిల్లాయే ఎన్నిసార్లు నువ్వు వచ్చావండి? 2 సార్లా? అది కూడా 2 సార్లు పలాసనే వచ్చినట్టున్నావు. వచ్చి ఆ మీటింగుల్లో నువ్వేం చేసావు? శుద్ధ జలం ప్రాజెక్టు గురించి, లేకపోతే కిడ్నీ డయాలసిస్ సెంటర్, ఈ రెండే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేదో చేశాను అని చెప్పుకుంటున్నటువంటి కార్యక్రమాలు. మూలపేట పోర్ట్. ఇప్పుడు ఏదైతే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉందో ఇప్పటికీ కూడా మీడియా ద్వారా నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. దీని శిలాఫలకం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వేయబడిందో నీకేమైనా గుర్తుందా? ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు 468 కోట్లతో కేవలం ఈ 2 నియోజకవర్గాలకు సరిపడి ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేసి అప్పుడు ఏజెన్సీస్ కూడా ఫైనలైజ్ చేసినటువంటి సందర్భం ఉంది. నీకు అదేమైనా గుర్తుందా? సో ఇవేమీ నీకు గుర్తులేవు. ఏదో ఎలక్షన్ల ముందు నువ్వు వచ్చావు, జల్ జీవన్ మిషన్లో వచ్చినటువంటి డబ్బులతో 4 కట్టడాలు కట్టేసి నేను ప్రజలకు శుద్ధ జలం ఇచ్చేసాను అంటే దాదాపు 80%, 70 to 80% ఇంతవరకు పైప్ లైన్ వర్క్ కంప్లీట్ కాలేదు. మరి ఎవరికి శుద్ధ జలం ఇస్తావు నువ్వు ఎలక్షన్ ముందు స్టంట్ కాకపోతే? అది కూడా 10 years అంట కదా సార్, దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా. అంటే అది ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు మెగా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళేదో ఇక్కడ ఎర్రనాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఉద్దానం ప్రాజెక్టులో ఉన్నటువంటి పాపం ఆ 300 మందినో 400 మందినో కూడా నువ్వే తీసుకొని వెళ్ళిపోయి ఆ మెగా వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా అన్ని రకాలుగా ప్రజలను అయితే నువ్వు మోసం చేస్తున్నావు. అది ప్రజలందరికీ తెలుసు. సో ఎవరు ఎన్ని అనుకున్నా 2024లో 100% మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనేది వస్తుంది అనేది 200% రైట్. దానికోసం మా కష్టాలు మేము పడతాం. లోకల్గా నువ్వు రకరకాల ప్రయత్నాలు ఈ మధ్య నేను చూస్తున్నాను. మా నియోజకవర్గంలో కూడా ఏదో విచిత్రమైనటువంటి కొన్ని సిస్టమ్స్ అనమాట. అంటే ఈ 4.5-8 నెలలు వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మాత్రం హడావుడిగా మీకు ప్లేసులు ఇచ్చేస్తాం, మీకు అలా 10 లక్షలు ఇచ్చేస్తాం, కొబ్బరికాయలు కొడతామని మీరే చెప్పారు. ఎలక్షన్ల ముందు చేస్తే అది ఎలక్షన్ స్టంటు అని మీరు అంటున్నారు కదా. మరి అటువంటి పరిస్థితి ఉంటే మరి ఈరోజు మీరు ఎలాగ ఇవన్నీ చేస్తున్నారు అని అంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. అంటే ప్రజల్ని ఏదో ఒక రకంగా మోసం చేయటం. ఎందుకంటే ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు. 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఒకసారి అవకాశం ఇచ్చినందుకే ఈ రాష్ట్రం ఇలా తగలబడింది అనే విషయం ప్రపంచం అందరూ చూశారు. ఇంకా ఏ గుడ్డి నమ్మకంతో మీ అందరికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అందులో తప్పేమీ లేదు. సో మా తెలుగుదేశం పార్టీ మేము స్ట్రాంగ్గా ఉన్నాం, 100% ఈసారి గెలుస్తామనే నమ్మకంతో ముందుకెళ్తాం. ఫైనల్గా క్రికెట్ గ్రౌండ్లో చాలాసార్లు చూసుంటాం హ్యాట్రిక్స్. పొలిటికల్ గౌల్లో చాలా లిమిటెడ్ టైమ్స్నే చూస్తున్నాం. బెందాలం అశోక్ ఈసారి హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కొడితే తర్వాత బంపర్ ఆఫర్ ఏ విధంగా ఉండబోతుంది? సో హ్యాట్రిక్ కొట్టడం వరకు నా కష్టం. ఎందుకు అని అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గం చరిత్ర కూడా మీ అందరికీ తెలిసిందే. 1983 నుంచి కూడా గెలుస్తూ వస్తున్నటువంటి ఈ నియోజకవర్గం గత 2 సార్లు నా అభ్యర్థిత్వంలో కూడా గెలుచుకుంటూ వచ్చినటువంటి నియోజకవర్గం. ముఖ్యంగా ఏంటి అని అంటే ఇక్కడ క్యాడర్ అనేది బలంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మేము కూడా అదేవిధంగా మాకు వాళ్ళు అప్పచెప్పినటువంటి బాధ్యత తూచా తప్పకుండా, ఎక్కడ అక్రమాలు జరగకుండా, ఎక్కడ కూడా అవినీతి మార్కులు వేసుకోకుండా ఈ రోజు వరకు కూడా ఈ 10 years ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కష్టంలో సుఖంలో కార్యకర్తలతో తోడున్నాం. కార్యకర్తలు కూడా అంతే మంచిగా మమ్మల్ని స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం కూడా. ఇక మిగిలిపోయినటువంటి మీ క్వశ్చన్లో ఉన్నటువంటి సెకండ్ అంతర్భాగం ఏంటంటే అది ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి అది అదృష్టంతో కూడుకున్నది, మా కష్టంతో కూడుకున్నది. అది అదృష్టంతోనే ఉంటుంది అనేది మేము అనుకుంటున్నటువంటి కార్యక్రమం. సో దాని గురించి ఇప్పుడైతే కామెంట్ చేయడానికి ఏమీ లేదు. అసలు అది ప్రశ్న కూడా అప్రస్తుతమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా మా కష్టమైతే మేము పడి ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించే తీరుగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటాం. మీరు అప్రస్తుతమైన అదృష్టం మీకు రీచ్ అవ్వాలని మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఇది ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు చెప్తున్నమాట. శంకరావం కార్యక్రమానికి సర్వం సిద్ధమైందని నారా లోకేష్
ఇచ్చాపురం నుంచి తన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్టు ఏం చెప్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రంలో ఏదైతే శాసనసభ ఆఖరి సభ సమావేశాలు కూడా ముగిశాయని, రాష్ట్రంలో ఎన్నడూ చూడని శాసనసభను 2019 నుంచి 2024 వరకు చూసే దౌర్భాగ్య పరిస్థితిని రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నారని, భవిష్యత్తులో ఇవన్నీ కూడా రూపుమాపే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం స్పష్టంగా కనిపిస్తుందని బెందాల అశోక్ చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.